హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీ కదిరిలో ఒక ఆటో ఆనంద్. ఈరోజు వచ్చేసి మనము గాలివేడికి బయలుదేరుతున్నాము. సో మనకు వచ్చేసి ఇంకో చిన్న ప్రాబ్లం ఏమనిపించిందంటే, రీసెంట్గా మనము నేను లేక 9వ తేదీ 10వ తేదీ అనుకుంటాను, మన బండి పని అంత మైనర్ రిపేర్లు ఉంటే అవన్నీ చూపించుకొని మనం బండి అయితే మనం 11వ తేదీ మనం లోడింగ్ బండి పెట్టినాము. సో అంటే ఈరోజు అంటే మన కదిరి టు గాలివీడుకు దాదాపుగా 50 కిలోమీటర్స్ అది. రోడ్లు అయితే భీమచ్చంగా ఉన్నాయి. అయితే కదిరి టు గాలివీడికి అయితే రాయచోటి, ఇది యాక్చువల్ వచ్చేసి రాయచోటి రోడ్డు. నాకైతే జ్వరం వచ్చేసింది. ఒక తన కీల్ రోడ్ వేసినారు, ఇంకో తన మట్టి రోడ్డు ఉంది. ఈ రోడ్లకి అయితే బండి జ్వరం వస్తుంది. అడ్వెంచర్ అయితే చేసేకి కొద్దిగా నరక యాత్ర పట్టింది. నేను సగం బాగుంటే 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ మళ్ళీ మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్లు పోవాలంటే బండి దెబ్బ తినక ఉంటుంది బండి. ఇట్లా చూడండి, సైడ్లో గుంతలు. ఏంది ఈ గుంతలు? అసలు ఉన్నారా చచ్చినారా బతికినారా కూడా తెలియదు. 3 గవర్నమెంట్లు 3 రకాలు మారినాయి, కానీ ఏం బొట్టుకు తరమొచ్చే గవర్నమెంట్ అయితే కాదు. ఈ ప్రకారంగా రోడ్డు ఉంటే ఆటోలు ఎట్లా పోతాయి. కాబట్టి చిన్న చిన్న సన్న కార్లు, సన్న బీద పోవాలంటే బండ్లు, బస్సులకి అయితే ఇంకా జ్వరం వచ్చేస్తుంది. అది చూడు, బండి ఎరకపోయిందట. నాకైతే ఆర్డినరీ లాస్ట్ బస్సు కూడా రిపేర్ వచ్చేసింది. ఈ బస్సు కూడా రిపేర్లు ఉంటే ఏం చేసేది, ఇంకా రాక వస్తాయి అవి కూడా. ఇట్లా అసలు ఇంత ఘోరంగా ఉంటే బండ్లు కాదు, ఏవైనా షెడ్కి పోవాల్సిందే. ఇంత ఘోరంగా ఉంటే మళ్ళీ ఇంత ఘోరం ఉండకూడదు బండ్లు. అసలు ఉన్నారు చచ్చినారు బతికినారు కూడా అంతంత గుంతలు పడితే ఎవడైనా మనిషి ఉంటాడా పోతాడా ఎవరైనా కానీ. ఇది ఈ వీడియోని పూర్తి వరకు చూసి అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది కదిరి టు రాక్కమాను, గాండ్లపెండ, దనాల చెరువు, నెంబర్ పులుకుంట ఇట్లా చోట్ల సోలార్ ప్రాజెక్టు కాడ ఇట్లా గుంతలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ రోడ్ మరమ్మతులు చేయవలసిందిగా తగిన అధికారులు ఉపయోగిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ డ్రైవర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, ఫాలో చేయండి. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ డ్రైవర్స్. మీ కదిరిలో ఒక ఆటో ఆనంద్. మీ సపోర్ట్ ఉంది, మరిన్ని వీడియోస్ చూస్తాను. కదిరి టు రాయచోటి రోడ్ కింగ్. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.